Hello, hi everyone. Welcome to Jolly J ఛానల్. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అయితే ఫ్రెండ్స్ అందరము ఫుల్ హెక్టిక్ అయిపోయింది స్కెడ్యూల్. వర్క్ స్కెడ్యూల్తో చాలా టైర్డ్ అయిపోయినాము. సో మనకు ఒక రిఫ్రెష్మెంట్ కావాలి అని చెప్పి ఒక డే అవుట్కి ప్లాన్ చేద్దాము అనుకున్నాం అనమాట. సో అమ్యూజ్మెంట్ పార్క్స్కి అనేది వెళ్తే మార్నింగ్ వెళ్ళి ఇంకా ఈవినింగ్కి డిస్పోజ్ అవ్వాల్సి వస్తుంది. ఇలా కాదు, 1 నైట్ స్టే చేద్దాము అని చెప్పి ప్లాన్ చేసాము. అక్కడ వచ్చిన ప్లానే ఫామ్ హౌస్కి వెళ్ళాలి అని. దెన్ ఫామ్ హౌస్ ఫైనలైజ్ చేశాక మార్నింగ్ టు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎట్లా ఎంగేజ్ అవ్వాలి, ఎలా ఎంజాయ్ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉండే అనమాట. దెన్ అప్పుడు వచ్చిన థాటే ఫస్ట్ నేను అందరికీ ఏం చెప్పానంటే చైల్డ్హుడ్ పిక్స్ మీరు ఇవ్వండి, దాంతో నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పాను. అందరికీ చెప్పాను, నాకు ఒక్కదానికే షేర్ చేయమని చెప్పి. తర్వాత సరే చైల్డ్హుడ్ పిక్స్ తీసుకున్నాను, అది డిస్ప్లే చేస్తాను, ఎవరైనా రికగ్నైజ్ చేయమంటాము, అక్కడితో అయిపోతుందా అని అనిపించింది. దెన్ అక్కడ వచ్చిన నా థాట్ ఏంటంటే ఫ్యామిలీ వీడియోస్ని ఎందుకు ఇంక్లూడ్ చేయకూడదు అని చెప్పి అనిపించింది. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మనం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోము, అంటే హౌ మచ్ దే మీన్ టు అస్ అని. ఐదర్ బ్రదర్స్ మధ్యలో కానీ, సిస్టర్స్ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్, ఫాదర్ అండ్ డాటర్, ఏ రిలేషన్ ఉన్నా కూడా మనం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, వాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాము. బట్ వీ నెవర్ గెట్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్. అయితే ఇది యాడ్ చేద్దాం కదా, ఇది బాగుంటుంది ఇలా యాడ్ చేస్తే అని థాట్ వచ్చింది. అప్పుడు అనిపించింది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ది కాంటాక్ట్ నెంబర్స్ ఎలా తీసుకోవాలి అని. ఇంకా నేనేం చెప్పానంటే ఆఫీస్కి వెళ్ళాక వాళ్ళందరికీ మనం ఫామ్ హౌస్ బుక్ చేసాం కదా, వాళ్ళకి ఏదో పాస్ట్లో ఇన్సిడెంట్ అనేది ఉందంట. అందుకని మనం ఎంతమంది అయితే వస్తున్నామో అంతమందిది ఆల్టర్నేటివ్ ఫ్యామిలీ మెంబర్ది నంబరు అండ్ రిలేషన్ అనేది రాసి సబ్మిట్ చేయమని అన్నారు. అనగానే మా ఫ్రెండ్స్ నిజంగా నేను చెప్పింది నమ్మేసి అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ది నంబరు అండ్ రిలేషన్ ఏమవుతారా అని చెప్పి ఇచ్చారనమాట. ఇంకా నా వర్క్ కొంచెం ఈజీ అయింది అక్కడ. ఫస్ట్ నంబర్స్ గ్యాదర్ చేయడము, ఆ తర్వాత నేను ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి నేను కాల్ చేసి మేము ఇలా ఫామ్ హౌస్కి అనేది వెళ్తున్నాము, సో ఒక సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాం, సో మీ సైడ్ నుంచి హౌ మచ్ యువర్ డాటర్ ఈస్ మీన్ టు యూ ఆర్ హౌ మచ్ యువర్ సన్ మీన్ టు యూ, బ్రదర్ మీకు ఎంత ఇంపార్టెంట్ మీ లైఫ్లో అని మీరు చెప్పాలనుకున్నవి మీరు ఒక వీడియో చేసి నాకు పంపించానని చెప్పాను. దెన్ ఇంకా వాళ్ళు వీడియోస్ పంపిస్తున్నప్పుడు దీన్ని ఎలా క్లబ్ చేయాలి, ఎలా వీళ్ళకి ప్రజెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు థాట్ ఏం వచ్చిందంటే ఓకే ఒక చైల్డ్హుడ్ పిక్ పెడదాం ఫస్ట్. సో ఫ్రెండ్స్ అందరూ రికగ్నైజ్ చేయాలి, రికగ్నైజ్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వీడియో అనేది ప్లే చేద్దాము. నెక్స్ట్ వాళ్ళు ఏదైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాస్ట్ క్వశ్చన్ అడుగుతారో దానికి వాళ్ళు ఆన్సర్ చేసి అలా వీడియో వైండప్ చేద్దాం అన్న థాట్ అనేది వచ్చింది. దాన్ని ఇంకా నేను ఎడిటింగ్ స్టార్ట్ చేశాను అండ్ ఫైనల్లీ ద డే హ్యాస్ కమ్. మేము ఫామ్ హౌస్కి వెళ్ళేది ఆల్మోస్ట్ నాకు 10 ఫ్యామిలీ మెంబర్స్ నేను అడిగాను, బట్ ఎడిటింగ్కి ఐ రియలీ టుక్ ఎ లాట్ ఆఫ్ టైం బికాస్ ఐఎమ్ ఏ బిగినర్ ఇన్ ఎడిటింగ్ అనమాట. అయితే ఇంకా ఫామ్ హౌస్కి వెళ్ళడం టైం అనేది వచ్చేసింది. మా ఫ్రెండ్స్ ఎవ్వరికి క్లూ లేదు. దాంట్లో నాకు ఒక ఫ్రెండ్కి నేను చెప్పాను అనమాట నేను ఇలా చేస్తున్నానని, కానీ ఎలా చేస్తాను అనేది నేను వీడియోస్ నన్ను షేర్ చేయలేదు. అయితే ఇంకా ఫామ్ హౌస్కి వెళ్ళాము. మార్నింగ్ అనుకున్నట్టుగానే యాక్టివిటీస్ అంటే కొన్ని గేమ్స్ ఆడుకున్నాము, తర్వాత స్టార్టర్స్ ఎంజాయ్ చేసి తర్వాత స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి మళ్ళీ లంచ్ చేసి బిగ్ బాస్ ప్రూఫ్ నామినేషన్స్ అని చెప్పేసి సరదాగా ఆడుకున్నాము. నా ఛానల్లో అది కూడా ఉంది, ఇన్ కేస్ మీరు వాచ్ చేయకపోతే అది కూడా వాచ్ చేసి ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మేము మళ్ళీ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి కొంచెంసేపు ఆడుకున్నాక ఇంకా నేను చెప్పాను ఇట్స్ టైమ్ నౌ, మనము రెడీ అయిపోదాం, మన మెమరీస్ ఉన్న వీడియోస్ మనం చూసుకుందాము అని చెప్పి అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేశాను. అయితే ఇంకా ఫస్ట్ మా మెమరీస్ ఉన్న వీడియోస్ నేను పెట్టేసి ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ చైల్డ్హుడ్ పిక్ అనేది రాగానే ఇంకా ఎక్సైట్మెంట్ అవుతూ ఉన్నారు. ఇంకా అక్కడితో స్టార్ట్ అయిందనమాట ఫ్యామిలీ వీడియోస్ అనేది రావడం అనేది. హౌ మై ఫ్రెండ్స్ హ్యావ్ రియాక్టెడ్ ఫర్ దిస్ సర్ప్రైజ్ అనేది ప్లీజ్ డూ వాచ్. ఒక్కొక్క వీడియో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు నీకు నచ్చితే లైక్. సో హియర్ కమ్స్ ద ఫస్ట్ వీడియో విచ్ హ్యావ్ ప్రెజెంటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూడండి. అండ్ బిఫోర్ ఐ సే అండ్ ఆ వీడియోది ఎవరిదైతే ఉందో ప్రసన్న అనేది షీ ఈస్ లైక్ staying far away from the family. So first I have chosen to play her video because as they are missing their family so much, and please do watch for her reaction. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా
నీకు తెలియకుండా వచ్చిందా? ఫోన్ లో పెట్టు చెల్లె ఏమంటుంది They asked me to say something about you. A few short and sweet words for you. You are not just my sister, you are my everything. Having you as my sister is like having a best friend. You have always stood by me, cried with me, laughed with me. That's all I can say. And they told me to ask a crazy question. Do you ever wonder what it's like to have a peaceful day without me? సపరేట్ చెప్ప నాకేం అర్థం కాలేదు. క్వశ్చన్ అర్థం కాలే. అక్క గురించి ఏదైనా చెప్పు. Laughed with me. That's all I can say. And they told me to ask a crazy question. Do you ever wonder what it's like to have a peaceful day without me? Hope you are clear with question. A peaceful day Peaceful day without without me. her. A peaceful day without me. Okay, let's continue the video. లేఖ గురించి చెప్పాలి అంటే ఆవిడ ఒక స్పెషల్ అండి. ఆవిడ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుందండి, అలాగే కష్టపడి జాబ్ తెచ్చుకుందండి. అంటే మేము కష్టం అనుకున్నామండి, కానీ ఆవిడ అన్నీ ఇష్టపడే చేసిందండి. ఆవిడ మంచి ధైర్యవంతురాలండి. మా ఇంట్లో ఆవిడ ఒక స్పెషల్ అండి. అయితే ఏదైనా మాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా అన్నిట్లో ఆవిడ ఉంటుందండి. మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది అని షేర్ చేస్తే పర్లేదమ్మా నేనున్నాను, నేను చూసుకుంటాను అంటదండి. మాకు ఇద్దరు పాపలేనండి. అయితే బాబులు లేరనే విధానం కూడా ఉంటుందండి. ఎందుకంటే ఆవిడే అన్నిటికీ ముందుండి మాకు బాబులాగా చేస్తుందండి. ఏదైనా మేము ప్రాబ్లం చెప్తే పర్లేదమ్మా మనమే చూసుకుందాం, నేను ఉన్నాను కదా అన్నిటికీ అని చెప్పేసి మాకు అన్నిటికీ సపోర్ట్గా ఉంటుందండి. మా ఇంట్లో స్పెషల్ అండి. మా పాప గురించి చెప్పే అవకాశం మీ అందరికీ థ్యాంక్ యూ అండి.